హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మున్సిపాలిటీల్లో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి పరిస్థితులను బట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన దేశంలో ఎంత దౌర్భాగ్యం నెలకొన్నదంటే 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటే ఇంతవరకు వాళ్ళకి పర్మనెంట్లు చేయకుండా మరి తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ పని చేయించుకుంటూ 20 సంవత్సరాలుగా మరిని వాళ్ళని అవమానపరుస్తూ ఊడ్చేవాళ్ళు ముఖ్యంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. అలాగే వాళ్ళ మీద ఊడిపించేవాళ్ళు, పెత్తనం చేసేవాళ్ళు, మరి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా తీవ్రవాద చర్య అన్నమాట. ఇది గమనించండి ప్రియులారా. మున్సిపాలిటీ వ్యవస్థ మొత్తం ఊడ్చేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ మొత్తం మీద అజమాయిషీ చేసే ఆఫీసర్లు కూడా ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళే ఉండాలని మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఉద్ఘాటిస్తున్నారు అనుకుంటున్నారు. ఈ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలా లోపాలను మరి సవరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ వ్యవస్థ మొత్తం ఎస్సీలకు సంబంధించిన వాళ్ళే ఆఫీసర్లు కానీ మరి కమిషనర్లు కానీ మరి ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిందిగా మరి ప్రతి ఒక్కళ్ళు మరి అనుకుంటున్నారు. నేను చాలా చోట్ల విన్నాను ఈ మాట. అలాగనే 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ముఖ్యంగా మరి పర్మిట్లు చేసే విధంగా మరి పాలకులు మరి నిర్ణయాలు తీసుకొని మన సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సిటీలు కానీ, నగరాలు కానీ, పట్టణాలు కానీ దుర్గంధంతో నిండిపోయి అమానుషంగా తయారవుతాయి. తల్లి తండ్రి లేని పిల్లల్లాగా ఈ సిటీలు తయారవుతాయి. కాబట్టి ముఖ్యంగా పర్మిట్లు చేసి వాళ్ళని కూడా మరి గౌరవించి మరి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా, మన దేశ పురోగతికి మనం పాటుపడాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటాం మరి. ధన్యవాదాలు.